ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కోరిక పూర్తి స్థాయిలో కాదు కానీ కొంతవరకు నెరవేరిందని నేను చెప్తాను. అతన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో ఏవన్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను నిన్న గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో పిలిచి విచారించారు. దానికి కొన్ని రోజుల క్రితమే విచారణకు రమ్మని అడిగినప్పటికీ కూడా నాకు కొంత సమయం కావాలని ఆయన అడగటం, ఆయన అడిగిన సమయాన్ని ఇచ్చి నిన్న పిలిచి విచారించారు. ప్రధానంగా ఇవాళ మీడియాలో వచ్చిన సమాచారం మేరకు రఘురామకృష్ణరాజు గారిని కొట్టమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు అతన్ని టార్చర్ పెట్టారు, బయట నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ముసుగు ధరించి అతన్ని టార్చర్ చేయటం మీ ఆదేశాల మేరకే జరిగిందా లేదా, దాంట్లో మీ పాత్ర ఏంటి, రెండోది అతన్ని టార్చర్ పెట్టినప్పుడు వీడియో కాల్ చేసి ఎవరికైనా చూపించారా, అదేంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, తర్వాత అతన్ని టార్చర్ పెట్టిన తర్వాత కూడా అతన్ని టార్చర్ పెట్టలేదు, అతని ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అయినటువంటి ప్రభావతి గారితో రిపోర్ట్ తీసుకుంది ఎవరు, ఆ రిపోర్టుకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా పివి సునీల్ కుమార్ని విచారించారు. ఆయన డీజీ స్థాయి అధికారి, ఆయన్ను విచారించిందేమో ఎస్పీ స్థాయి అధికారి. అంటే నిజానికి ఈయన స్థాయి పెద్దది, కాకపోతే ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి ఇది కొద్దిగా పివి సునీల్ కుమార్ గారికి కొంత అవమానకరమే. మరి చేసిన పని అలాంటిది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఐపీఎస్ల వల్ల, ఐపీఎస్ అంటే ఏంటి, ఇండియన్ పోలీస్ సర్వీస్, కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని పొలిటికల్ సర్వీస్ చేశారు, ఇండియన్ పొలిటికల్ సర్వీస్ చేశారు. అంటే ఈ ఒక్క కేసులో ఈ ఒక్క ఐపీఎస్ గురించి కాదు, మన గతంలో సిఐడి చీఫ్లుగా పనిచేసిన వాళ్ళు, సిట్ చీఫ్లుగా పనిచేసిన వాళ్ళు, సంజయ్ లాంటి వాళ్ళు, తర్వాత ముంబైకి సంబంధించిన నటి జట్వానీ కేసులో 3 ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు. 3. ఈ దేశ చరిత్రలోనే 3 ఐపీఎస్లు ఒకే కేసులు సస్పెండ్ కావటం అనేది ఇంతవరకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామాంజనేయులు గారు జైలుకి వెళ్ళి ఊచలు లెక్క పెట్టారు. ఒక ఐపీఎస్ అధికారి అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి, ఎవరిని, తప్పులు చేసిన వాళ్ళని, కానీ వాళ్ళే తప్పులు చేసి జైలుకి వెళ్ళటం అనేది గతంలో ఎప్పుడూ చూసి వెరగని సిచ్యువేషన్ ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనం. సస్పెన్షన్లు, అరెస్టులు, కేసులు, విచారణలు, ఐపీఎస్లు ఐఏఎస్లు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కామ్లో ధనంజయ రెడ్డి, ఆయన కన్ఫైడ్ ఐఏఎస్, ఆయన జైలుకి వెళ్ళారు. ఇలా మనం రకరకాల కేసులు చూస్తున్నాం. సో ఇండియన్ సర్వీసులను కూడా వివాదంలోకి లాగిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. నేను పివి సునీల్ కుమార్ని విచారించారు. సో కాకపోతే ఆయన డీజీ స్థాయి అధికారి, ఒక ఐపీఎస్ అధికారి కాబట్టి ఆయనకి చాలా విచారణలు ఆయన చేసి ఉన్నాడు కాబట్టి మామూలుగా పోలీసు విచారణ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, మనం ఎలాంటి సమాధానాలు చెప్పాలి ముందుగానే తెలుసు ఆయనకి. తెలుసు కాబట్టి చాకచక్యంగానే సమాధానం చెప్పాడు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, నా మీద కావాలని కక్షపూరితంగా కేసు పెట్టారు, నా మీద పర్సనల్ కక్ష పెట్టుకుని కేసు పెట్టారు. సహజంగా ఇలాంటి ఆన్సర్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వాళ్ళ నుంచి. ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్సే, కొత్తగా ట్విస్టులు ఏం లేవు. కాకపోతే ఇప్పుడు పోలీసుల ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళు సేకరించిన ఆధారాలు చూపించి కోర్టు ముందు వీళ్ళ నేరాన్ని ప్రూవ్ చేయటమే తప్ప, వీళ్ళేదో తప్పు ఒప్పుకుంటారు, వీళ్ళు తప్పు ఒప్పుకుంటారు కాబట్టి ఆ నేరం తెలిసిపోతుంది అనుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు ఎవరూ తప్పు ఒప్పుకునే వాళ్ళు కాదు. అందులో ఈ పివి సునీల్ కుమార్ రాబోయే కాలంలో పార్టీ పెడుతున్నాడట, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఐపీఎస్గా రిటైర్ అయిపోయి మరి రాజకీయాల్లోకి రావాలనుకునేవాడు తన మీద తప్పులు వేసుకుందామని అనుకోడు కాబట్టి అతనేమీ సమాధానం నిన్న చెప్పలేదు. అయితే ఇప్పుడు అందరిలో ఉన్న ఆసక్తి ఏంటంటే A1 పివి సునీల్ కుమార్. సరే, నిన్న విచారణ పిలిచారు, అంత బాగానే ఉంది. దీంట్లో A3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ కేసులో A3గా ఉన్నారు, అక్యూజ్డ్ 3. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి విచారిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని కనుక పిలిచి విచారిస్తే రఘురామకృష్ణరాజు గారు ఫుల్ సాటిస్ఫైడ్. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు అరెస్ట్ చేస్తారని నేను అన్నగానే పిలిచి విచారించారు అంటే అది చాలు రఘురామకృష్ణరాజు గారికి. తనని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో మామూలుగా అతన్ని టార్చర్ పెట్టడానికి ఎవరికి అవసరం ఉంటుంది? పివి సునీల్ కుమార్ గారికి రఘురామకృష్ణరాజు గారికి ఏం తగాదా ఉంటుంది? లేదు, ముసుగు దొంగలకి రఘురామకృష్ణరాజు గారికి ఏం సంబంధం ఉంటుంది? వాళ్ళకి ఏం గొడవలు ఉంటాయి? రఘురామకృష్ణరాజు గారి గొడవల్ల జగన్మోహన్ రెడ్డి గారితో పొలిటికల్ గొడవ, అది కూడా వ్యక్తిగత గొడవలు ఏం కాదు, రాజకీయపరమైన గొడవ. వైసీపీ పార్టీలోనే ఉండి వైసీపీ పార్టీ విధానాలను రఘురామకృష్ణరాజు గారు వ్యతిరేకిస్తున్నాడు అనేది గొడవ. ఆ రోజు నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, కానీ వైసీపీ తీసుకున్న చర్యలు తప్పు అనేది ఆయన వాదన. ఆ తప్పును ఆయన వాదించడం ఏమని పాపం, ఆయన వాదనని 2024 జనం కూడా ఓకే అని చెప్పారు కదా. 151 సీట్లు 11 సీట్లు పడిపోయినాయి అంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పింది నిజమనే అర్థం. రఘురామకృష్ణరాజు గారు చెప్పిన దాన్ని గనక జగన్మోహన్ రెడ్డి గారు విని గనక ఉండుంటే
నిజానికి 2024లో ఇంత భారీ ఓటమిని చూసి ఉండేవాళ్ళు కాదేమో, ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయి ఉండేవాళ్ళేం కాదేమో. ఎప్పుడైనా ఒక వ్యక్తి మనం వ్యతిరేకిస్తున్నారంటే, ఒక వ్యక్తి మనం విమర్శిస్తున్నారంటే, ఆ విమర్శలో ఉన్నటువంటి వాస్తవం ఏంటి, ఎందుకు విమర్శిస్తున్నాడు, మనమేం తప్పు చేస్తున్నామా, కావాలని విమర్శిస్తున్నాడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా మనం విమర్శిస్తే దానికి కక్ష పెట్టుకున్నాం అనుకోండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బట్టిన కథే పట్టింది. ఇవాళ రఘురామ కృష్ణరాజు గారేమో డిప్యూటీ స్పీకర్గా పైన కూర్చొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే కింద ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా కూర్చోవాలి. ఇప్పుడు ఎవరి స్థాయి పెద్దది టెక్నికల్గా చూసినప్పుడు? ఇప్పుడు దాన్ని అంగీకరించడానికి ఇష్టం లేక కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాంది. ఇక రఘురామ కృష్ణరాజు గారి మొహం చూడలేక డైరెక్ట్గా చూడలేక అసెంబ్లీకి రావటమే మానేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక నోటీసులు ఇచ్చి ఈ కేసులో విచారణ పిలిస్తే రఘురామ కృష్ణరాజు గారు ఒక బిగ్ సక్సెస్ని, బిగ్ అచీవ్మెంట్ సాధించినట్టే లెక్క. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.